నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ రజనీ రమ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? ఫైన్ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే అనగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా ఎంజాయ్ చేద్దామని అవుటింగ్స్ కానీ ఎక్కడెక్కడికో వెళ్తుంటారు బీచ్లకి. అలా వెళ్ళిన క్రమంలోనే నిన్న ఒక విషాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఒక ఫ్రెండ్స్ 6 వరకు దాదాపు వెళ్ళడం జరిగింది. అందులో 2 గల్లంతయ్యారు. సో ఇన్ని సిచ్యువేషన్స్ చూస్తున్న యువతలో ఎందుకు మార్పు రావట్లేదంటారు? ఇది విశాఖపట్నంలో జరిగింది. అవును. ఇది ఒక 6 ఫ్రెండ్స్, 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు అనుకుంటా, అవును. అందరూ కలిసి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి సీషోర్కి వెళ్ళారు, విశాఖపట్నం బీచ్కి. మ్మ్. ఓకే, బాగుంది, ప్లెజెంట్గా ఉంటుంది. వేరే పబ్బులకి హోటల్స్కి వెళ్ళేదానికంటే మ్మ్. ఇక్కడికి వెళ్ళడం అనేది బాగుంది, మంచి ఐడియా, ప్రశాంతంగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా ఏమనిపించదు అన్నట్టుగా వెళ్ళారు. ఓకే, బాగుంది. అయితే మనం ఊహించని విధంగా జరుగుతాయి కొన్ని. అవును. అలాగే అక్కడ ఒక రాయి మీద, సముద్రం దగ్గర రాయి ఉంటుంది, అక్కడంతా రాక్ ఏరియా ఉంటుంది కొంచెం. మ్మ్. అక్కడ నిలబడి వీళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అలలని. మ్మ్. వాతావరణం కూడా చల్లగా బాగుంది అని అవును. ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఊహించని విధంగా అలలు ఒక్కసారిగా లేచి వచ్చేసి వీళ్ళని లాగేసింది. అవును. ఒక ఒక అమ్మాయి అయితే పాపం చనిపోయింది, 2 చనిపోయారు. అవును. ఆ అమ్మాయిని రక్షించే క్రమంలో కూడా ఇంకో అబ్బాయి కూడా చనిపోయాడని చెప్తున్నారు. మిగతా వాళ్ళకు కూడా ప్రాణభయంతో పాపం వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది తెలియలేదు. మొత్తానికి తప్పించుకున్నారు. ఏంటంటే మనం ఊహించని విధంగా ఎటు నుంచి ఏం ప్రమాదం వస్తుందో తెలియదు. పూర్వీకులు చెప్పేవారు, ఏ పుట్టలో ఏ పాముందో, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో జాగ్రత్త అమ్మా, ఎందుకమ్మా, వెళ్ళకండమ్మా, ఇంట్లో ఉండండి అనేవారు. ఇంకొకటి ఏంటంటే, పుట్టినరోజులు వచ్చినా, పండగలు వచ్చినా, ఒక పెళ్లి రోజులు వచ్చినా ఇంట్లో నుంచి వెళ్ళనిచ్చేవారు కాదు. అవును. ఎందుకంటే అది ఒక ఏదన్నా పొరపాటు జరిగితే ఏమన్నా బయట మ్మ్. ఒక బ్యాడ్ మెమరీస్ మిగిలిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పండగ రోజున బయటికి వెళ్ళారు, అనుకోకుండా యాక్సిడెంట్ అయింది అని పోయారనుకో, ఇక పాప ఏ పండగ చేసుకోలేరు వాళ్ళు, ప్రతి సంవత్సరం ఆ పండగను చేసుకోలేరు. అవును. అదే గుర్తుకొస్తుంది వాళ్ళకి. ఈ రోజున మన ఇంట్లో ఇట్లా జరిగితే పండగ ఏం చేసుకుంటాం అని విచారంగా ఉండిపోతారు. అవును. అంటే లైఫ్ టైం వాళ్ళు విచారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. అంటే సంతోషంగా పండగలు చేసుకుంటారా అంటే అలా కాదు. మ్మ్. ఇప్పుడు విషాదాన్ని మర్చిపోయి మళ్ళీ సాధారణమైన జీవితంలోకి రండి, సాధారణంగా అందరితోటి కలిసిమెలిసి ఉండండి అని చెప్తూ 11వ రోజు స్వీట్ ఇచ్చి వస్తారు చాలామంది. నోరు తీపి చేసుకోండి, మ్మ్. జరిగిపోయింది, విషాదంలోనే ఉండలేం కదా, కాల ప్రవాహం అంటారు. ఓకే, కాలం అలా ప్రవహిస్తూనే ఉంటుంది, జీవితం కూడా అంతే. కాబట్టి మర్చిపోయి మళ్ళీ సాధారణమైనటువంటి జీవితం గడపండి అని చెప్పి స్వీట్ తినిపించి వస్తారు. మరి అది ఎందుకు ఇస్తారు? అందులోని దుఃఖంలోనే ఉండిపోకండి అని కదా. అవును. Move కానీ on అవ్వమని. అది మామూలు జీవితం గడపాలి మీరు, ఇంకా ఆ విషాదంలో ఉండిపోకూడదు అని చెప్పి తెలియజేసేదే ఆ విషయం. అలాంటప్పుడు సరిగ్గా అదే పండగ రోజున, లేకపోతే అదే పుట్టినరోజున, అదే పెళ్లి రోజున చనిపోతే ఇంకా జీవితకాలం వాళ్ళకి అవి బ్యాడ్ మెమరీసే కదా. ఆ దుఃఖంలోంచి బయటకు రాలేరు వాళ్ళు, ఖచ్చితంగా రాలేరు. ఎందుకంటే అవి గుర్తు చేస్తూ ఉంటాయి అవి ఆ డే అంటేనే మళ్ళీ భయం కదా. అదే రోజు ఇలా జరిగింది కదా, ఎన్ని సంవత్సరాలైనా సరే అది పచ్చి పుండులాగానే ఉంటుంది. అవును. కాబట్టి పూర్వీకులు ఇలా చెప్పేవారు, వెళ్ళనిచ్చేవారు కాదు ఇంట్లోకి. ఇప్పటికీ కూడా మా ఇళ్లలో బయటకు వెళ్ళనివ్వరు అలాంటి సందర్భాల్లో, అలాంటి రోజుల్లో. కానీ ఇప్పుడు పిల్లలకి ఎలా ఉందంటే, చెప్పావులే, తొక్కలైతి, బొక్కలైతి అని పిచ్చి పిచ్చి కొత్త డైలాగులన్నీ నేర్చుకుని ఇంట్లో అమ్మలకి నాన్నలకి ఎదురు చెప్పడం అన్నమాట. చెప్పి ఫ్రెండ్స్తో గడపడానికి వెళ్తారు. నువ్వు గడపడానికి వెళ్ళినప్పుడు పోనీ ఒక సేఫెస్ట్ ప్లేస్ నువ్వు తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఏమి సముద్రం ఒడ్డున చక్కగా కడతారు, అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోలేరా? నీళ్ళల్లోకి వెళ్ళి రాళ్ల మీద నుంచుని ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలియదు అన్నట్టు అది ఒక పెద్ద పాము పడగలాగా ఇలా పడేసి కప్పేసి వాళ్ళని లాక్కెళ్ళిపోయింది. మనం చూసాం కూడా ఆ విజువల్. సడన్ ఒకేసారి రావడం జరిగింది. అది ఎంత ఉధృతంగా, ఎంత పెద్ద అల ఎంత ఎత్తుగా లేచి వచ్చి వాళ్ళని లాక్కెళ్ళిందో అందరం చూసాం. ఆ విజువల్స్ చూస్తేనే నాకు వణుకొచ్చింది. అని అందరం కొట్టుకుపోయారా అనిపించింది నాకు ఒక్కసారి. అదృష్టం బాగుండి కొంతమంది బాగున్నారు, 2 పోయారు. మరి వాళ్ళిద్దరిళ్లలోనూ విషాదమే. ఎందుకు? ఫ్రెండ్స్తో మీరు ఉండండి, చక్కగా కలిసిమెలిసి తిరగండి, మంచిగా ఒక స్వీట్ మెమరీస్ని మిగుల్చుకోండి లైఫ్కి.
ఫ్రెండ్షిప్ డే అంటే ఫలానా చోటుకి వెళ్ళాలి, ఫలానాది చేయాలి, ఇవంతా అనవసరం. మీరు ఒక కాలేజ్లో కలుసుకుని కూడా చేసుకోవచ్చుగా. ఎంజాయ్మెంట్కి లిమిట్ ఆ, ఉండాలి. లేకపోతే ఇప్పుడు బర్త్డే పార్టీ అంటే మన ఇంటికి పిలుస్తాం ఎవరన్నా 10 మందిని. అలాగే ఒకళ్ళ ఇంట్లో కలుసుకోండి, తప్పేం లేదే. అది ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు. పిల్లలందరూ కలిశారు, బాగుంది, వీళ్ళలో ఏ చెడు లేదు కాబట్టి ఇంటికి వచ్చి కలిశారు అని వాళ్ళకి భరోసా కూడా దొరుకుతుంది వాళ్ళకి. అవును. మీరు అంతేగాని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి అక్కడ సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడ నుంచోకూడదు అసలు. ఆ కొండ రాళ్ళ మీద రానివ్వరు అసలు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకోవటం అంటే ఎంజాయ్మెంట్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది, లేదా ఇంకా ఎక్కడో ఉంది అనుకునే మనస్తత్వంగా ఆలోచనలుగా తయారయ్యారు ఇప్పుడు యూత్ అందరూ కూడా. అవును. కాబట్టి ఇది ఇది మనకు ఒక గుణపాఠం కావాలి. మనం ఎంజాయ్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. ఒక కమ్మగా 4 పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకున్నా అది ఎంజాయ్మెంటే. లేకపోతే నలుగురు కలిసి 4 రకాల ఐటమ్స్ తెచ్చుకుని చక్కగా ఒక చోట కూర్చొని తింటూ ఎంజాయ్ చేసుకున్నా అది సంబరమే. లేదు, కాలేజీలో జరుగుతున్న విషయాలన్నీ చక్కగా సరదాగా మాట్లాడుకోవటము అది సంబరమే. ఇది ఎక్కడ చేసుకుంటే కాదు. ఇలాగా వీళ్ళు కూడా ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసి పెరిగిన వాళ్ళే అయినా సరే ఎంజాయ్మెంట్ కి అసలు లిమిట్స్ లేకుండా ఎందుకు అతిక్రమిస్తున్నారంటే అదే ఇప్పుడు థ్రిల్లింగ్, ఇంకా థ్రిల్లింగ్ కావాలి, ఇంకా థ్రిల్లింగ్ కావాలి, తృప్తి లేనితనం అనమాట. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో, ఇంకా అది కావాలి, ఇంకా ఇది కావాలి. 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు కలిసి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు. అంటే పాతకాలంలో అయితే అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండేవారు, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండేవారు. ఇది ఒక కొత్త రకమైనటువంటి స్నేహాలు చాలా కొంతకాలం నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి అందరికీ కూడా అదే ఎంజాయ్మెంట్ కావాలి. అబ్బాయిలతో అమ్మాయిలతో వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు, సరదా కబుర్లు, లేకపోతే ఆపోజిట్ జెండర్ అవటం వల్ల ఒక సమ్ అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళ మధ్యన. ఆ అట్రాక్షన్ తోటి ఇంకొంచెం ఎక్కువ నవ్వులు, ఇంకొంచెం ఎక్కువ సరదాలు ఇలా వాళ్ళు కోరుకోవడం అనమాట. వాళ్ళతో కలిసి ఇంకా అలలు వస్తుంటే అలలు పట్టుకోవడం, అక్కడ డ్యాన్స్ చేద్దాం అనడము, అక్కడ పాటలు ప్లే చేసుకుని ఎంజాయ్ చేయడము, ఇలా రకరకాలుగా అన్నమాట. వాళ్ళకి నువ్వు అన్నట్టు ఒక లిమిట్ లేకుండా వెళ్తుంది. అది దానికి ఒక ఎండ్ ఎక్కడ. నువ్వు ఇవాళ వెళ్ళావు, బాగున్నావు, రేపు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, రేపు వెళ్ళావు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, తృప్తి ఉండదు అసలు. ఇంకా 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 అనమాట, పీక్కి వెళ్ళిపోతుంది వాళ్ళకి. అది అది మనకు పట్టుకుందాము అనుకుంటే దొరకదు. అది ఎక్కడుంది లేదు. మనం ఎక్కడ అనుకుంటే అక్కడే ఉంటుంది. ఎక్కడో ఉంది, ఎక్కడికో వెళ్ళి చూద్దాం, ఎక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అంటే అది ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంటుంది. అది అది ఇక్కడే మనం చక్కగా సరదా చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ మనుషులే కదా అక్కడికి వెళ్ళింది కూడా. అవును. ఇప్పుడు అలలు వస్తున్నాయి, ఎంతైనా భయం వేస్తుంది ఎవరికైనా. వాళ్ళకి మరి ఆ భయం లేని తనం ఏంటి? ఇప్పుడు ఇంట్లో చెప్పారనుకో, ఇంట్లో వినరు, ఏమవుతుంది? మీ టైంలో లాగా కాదులే, మా టైంలో వేర్లే, మేము మీలాగా కాదులే. మేము మీలాగా కాదులే అంటే మేము కూడా మీలాగా కాదు. మేము మీలాగా కాదు కాబట్టి ఇవాళ రోజు ఇక్కడ సేఫ్గా కూర్చొని ఉన్నాం మేము. మరి మీరే కదా పాడైపోతున్నారు, మీరే కదా జీవితాలు కోల్పోతున్నారు, భవిష్యత్తును కోల్పోతున్నారు. మీరు కన్న కలలు నెరవేరకుండానే సగంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మరి మేము మీలాగా కాదులే అంటే మీ ప్రశ్నలోనే మీరు అనుకోవటంలోనే సమాధానం కూడా ఉంది. మీరు వాళ్ళలాగా ఉండి చూడండి, మీ జీవితాలు ఎందుకు బాగుండవు, ఇంకా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్స్ కానీ, టెక్నాలజీ కానీ, మీ ఎడ్యుకేషన్ కానీ, మీకున్న ఆపర్చునిటీస్ కానీ, ఏదైనా సరే అన్నీ చక్కగా ఫుల్గా ఏమంటారంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ వాడుకునేంత అవకాశాలు మీకు ఉన్నాయి, ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. మరి ఆ సమయంలో అన్నీ లేవు. ఇప్పుడు అన్నీ ఉండి కూడా మీరు అన్ని ప్రాణాలు కోల్పోతున్నారు, జీవితాన్ని కోల్పోతున్నారు, నిరాశ నిస్పృహల మధ్యన కొట్టుకులాడుతున్నారు. ఏం సాధించినట్టు? ఈరోజు మనం ఇలా చెప్పినా కూడా ఎలా అనుకుంటారంటే, అంటే ఫ్రెండ్షిప్ డే రోజు మేము ఎవరం ఎంజాయ్ చేయకూడదా అనుకునే విధంగా తీసుకుంటారు. అవును, మంచి చెప్పినా ఫ్రెండ్షిప్ డే ఇప్పుడు వచ్చినాయి ఫారిన్ కల్చర్. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వ్యాలంటైన్స్ ప్రేమికుల రోజు, ఇవన్నీ మనకి అప్పుడు లేవుగా. కానీ అప్పుడు కూడా ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకునేవారు, అప్పుడు కూడా ప్రేమికులు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అప్పుడు కూడా పేరెంట్స్తో, ఫాదర్స్, మదర్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేసేవారు. ఎన్ని సందర్భాలు లేవు, పండగలకని, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్తే చుట్టాలందరూ కలుసుకోవడం అని, ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ కావా? సంవత్సరానికి ఒక్కరోజు ఆ పేరు మీద మనం ఫాదర్స్ డేనో లేకపోతే ఫ్రెండ్షిప్ డేనో చేసుకుంటేనేనా? కాదు కదా. దానికి ఏమన్నా తిథివార నక్షత్రాలు ఉన్నాయా, నిర్ణయించారా శాస్త్రపరంగా? లేవు కదా. ఏదో ఫారెన్ వాళ్ళు పెట్టారు ఈ డేటు, ఆ డేట్ను మనం కూడా చేసేసుకోవడమే. దానికి ఒక ఏమంటారు, ఒక మక్సద్ లేదు, ఒక తీరుతెను లేదు, ఒక అర్థం పర్థం లేదు.
దేనికి పెట్టుకుంటున్నారు? మీరు ఫ్రెండ్స్ రోజు కలుస్తారు కాలేజీలో, ఇంకా మళ్ళీ ఫ్రెండ్షిప్ డే ఏంటి? రోజు ఫ్రెండ్స్ డేనే కదా, రోజు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే డేనే. మరి ఇక ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా ఎందుకు? మీరు రోజు టిఫిన్ బాక్స్లో, అమ్మాయి కూడా టిఫిన్ బాక్స్లో ఏది తీసుకెళ్ళినా ఫ్రెండ్స్ అందరం షేర్ చేసుకుని తినేవాళ్ళం. మరి ఒక వాటర్ బాటిల్ ఉంటే అందరం చక్కగా తాగేవాళ్ళం. సరదాగా ఎప్పుడన్నా నెలకో 2 నెలలకో సినిమాకి అనుకుంటే మంచి మూవీ సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ ఫ్రెండ్షిప్ డేస్ కావా? మరి కొత్తగా ఏదో డేట్లో ఒకటి ఇంపోర్ట్ చేసుకుని ఎక్కడి నుంచో వేరే కల్చర్ని మనం ఈ పోకడలకు పోతే పోయింది ఎవరి ప్రాణాలు? మనమే కదా. అందుకని విలువలు తెలుసుకోండి అని చెప్తాను నేను, ప్రతి వీడియోలో చెప్తాను. మనది కానిది ఏది మనకి సుఖాన్ని ఇవ్వదు, సేఫ్టీ లేదు. కానీ మనది కాని దానికోసం వెంపర్లాడకండి. మనది మనం పాటిద్దాం. మనది వేరే కంట్రీ వాళ్ళు పాటిస్తారా? పాటించరుగా. మరి మనం ఎందుకు వేరే వాళ్ళు పాటించాలి? మనకి సిగ్గు లేదు, జ్ఞానం అంతకన్నా లేదు, బుద్ధి లేదు. మనవి మనం పాటించుకుని ఏడుద్దాం. మన పండగని మనం సక్రమంగా చేసుకుంటే అది సంతోషం. మన పుట్టినరోజుని మన ఇంట్లో వ్యవహారాలు మనం చేసుకుంటే మనం సంతోషం. ఎవడియో పట్టుకొచ్చి మనం ఎందుకు చేయాలి? మానుకోండి, ఇప్పటికైనా మానుకోండి. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక ఫ్రెండ్ బర్త్డే అయితే పిలుస్తారు, అందరం వెళ్తాం, అది ఫ్రెండ్షిప్ కదా. మరి మన ఈఎంఐ బర్త్డే అయింది అనుకో, ఈఎంఐ పిలిస్తే మళ్ళీ వాళ్ళందరూ ఈఎంఐ దగ్గరికి వస్తారు. ఇంకో అమ్మాయి అయితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ మంచి డేసే కదా. మళ్ళీ దానికి ఒక ట్యాగ్ ఫ్రెండ్షిప్ డే అని అవసరం లేదు. మీరు కావాల్సినప్పుడల్లా కలుస్తున్నారు, కావాల్సినప్పుడల్లా మూవీస్కి వెళ్తున్నారు, కావాల్సినప్పుడల్లా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కాలేజ్ క్యాంపస్లోనే హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మంచి డేసే. అవును. వీటిని కాదని మీరు స్పెషల్గా ఎవడో ఫారెన్ నోట్ తీసుకొచ్చిన డేట్ల ప్రకారం పర్టికులర్గా ప్లాన్ చేసుకోవడము, అక్కడికి వెళ్ళడము, తర్వాత సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటము, చివరికి జరగకూడనివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి, మనవి కానిది మనం చేయవలసిన అవసరం లేదు. అనవసరమైన కల్చర్ని మనం పెంచుకుంటున్నాము, దీనివల్ల మనకి వెర్రితలలే తప్ప ఇంకేం ఉండదు అని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.